కొమ్మినేని కేసులో ఒక ట్విస్ట్‌లా వినపడుతుంది. ఇప్పుడే వార్తలు అందుతున్నాయి. ఆ వార్తల ప్రకారంగా జడ్జి గారు కొమ్మినేని కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఎలా వర్తింపజేస్తారని చెప్పి పోలీసుల మీద అసహనం వెలిబుచ్చినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కొమ్మినేని మీద కేసు ఏందంటే యాక్చువల్‌గా కొమ్మినేని మాట్లాడలేదు. అది ఏమైతే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడిరని కేసులేశారో, ఆ తప్పుడు మాటలు మాట్లాడింది ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడితే ఇతను విన్నాడు. అతను యాంకర్గా అతను ఆపలేదు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. మరి అది కోర్టు నిర్ణయించాలి. ఒక యాంకర్కు ఆ శక్తి ఉంటుందా లేదా, ఆ యాంకర్ది తప్పా ఒప్పా అనేది దాని విషయంలో మాత్రం కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు వర్తింపజేసారో పోలీసు వాళ్ళు అన్నది కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. మనకు కూడా కరెక్ట్గా తెలియదు. మనకు ఆ కేసు ఛార్జ్షీట్ చూస్తే కానీ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆ వార్తల ప్రకారంగా ఏంది అంటే, ఆ వీడియోను జడ్జి గారికి చూపించారని, ఏదైతే వాళ్ళిద్దరి సంభాషణలు బ్రాడ్కాస్ట్ అయినాయో ఆ వీడియోను జడ్జికి చూపించినప్పుడు జడ్జి దీంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తింపజేశారు అని చెప్పి డిఎస్పికి నోటీస్ పంపించినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు పోతుంది, ఎంతవరకు నిలబడుతుందో తెలియదు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు పెడతారు పోలీసు వాళ్ళు అంటే, ఆ సెక్షన్లో అయితే కొంచెము బెయిల్ రాదు, కొన్నాళ్ళు రిమాండ్లో ఉండాల్సి వస్తుంది. మిగతా అన్ని సెక్షన్లలో అయితే 24 అవర్స్లోనో ఒక రోజు 2 రోజుల్లోనో బెయిల్ వచ్చేస్తుంది. దాని ఉద్దేశంతో మరి ఏమన్నా పెట్టారా మనకు కూడా తెలియదు అవన్నీ వాటి గురించి. ఇప్పుడు జడ్జి గారు చెప్పారు కాబట్టి మనం ఊహించుకోవాల్సి వస్తుంది ఇవన్నీ. అంతేగాని ఫ్యాక్ట్ ఏందో తెలియాలంటే ఇంకొక 2-3 రోజులు మనం ఆగాల్సి వస్తుంది. ఆ వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.